హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి నిశాంత్ బ్లాగ్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా. అందరికీ ఎంతో ఇష్టమైన పులిహార అండి. రెసిపీ చాలా మంచిది, చాలా హెల్దీ ఫుడ్ కూడా. అందరూ కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. లంచ్ బాక్స్లో పెట్టామంటే పిల్లలు అసలు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకుని వస్తారు. మనం మార్నింగ్ లెగ్సి ఏం చేయాలా, పిల్లలు ఏం తింటారా అని మనం ఆలోచించే కన్నా ఇలా ఆకుకూరలతో రోజు ఏదో ఒక రెసిపీ చేసి మనం పెట్టామంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా, మెతుకు కూడా వదలకుండా తినేసి వస్తారండి. ప్లీజ్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ. చింతపండు కన్నా కూడా ఇలా గోంగూర వేసి మనం పులిహోర చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకున్నాక ఆ గోంగూరని ఇలా తురుముకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి. అలా ఆకులు ఆకులు కింద కనిపించకుండా ఉంటే పిల్లలు చాలా బాగా తినేస్తారు. కొద్దిగా పసుపు వేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకోండి, మీకు రుచికి సరిపడా. ఎక్కువ సాల్ట్ కూడా పట్టదు, గోంగూరలో కొంచెమే పడుతుంది. రైస్ ఫస్ట్ ఉడకబెట్టి పెట్టేసుకోండి. రైస్ని ఇలా వేసి గోంగూరలో కలిపేసేయండి. చాలా బాగుంటుంది. కొంచెం కొంచెం రైస్ వేసుకుని కలుపుకోండి. మార్నింగ్ కూడా తొందరగా అయిపోతుందండి. పోపు దినుసులు అయితే ఇంకా పక్కన తీసుకుని పెట్టుకున్నాను, ఎందుకంటే మెత్తగా అయిపోతాయని. ఇలా పక్కన తీసుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే కరకరలాడతాయి. ఇలా వేసుకుని రైస్లో గోంగూర ఇలా పోపు దినుసులు వేసుకుని కలుపుకుని మార్నింగ్ లంచ్ బాక్స్లో పెట్టామంటే మనం పిల్లలు తినలేదే అని బాధపడాల్సిన పనే ఉండదండి. చక్కగా మొత్తం తినేసి వస్తారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్